ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉంగటూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు పుప్పాల వాసుబాబు గారు. అలాగే దెందులూరులో అబ్బయ్య చౌదరి గారు గెలవబోతున్నారు వైసీపీ నుంచి. చింతమనేని ప్రభాకర్ మరోసారి ఇక్కడ ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఏలూరు నుంచి కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి. బొడేటి రాధాకృష్ణ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్ కనపడుతుంది. పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యలక్ష్మి ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. చింతలపూడికి సంబంధించి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, న్యూజివీడ్కి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని మేక వెంకట ప్రతాపరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ పార్థసారథి గారు ఆయన పెనమలూరు నుంచి గడిచిన ఎన్నికల వైసీపీ నుంచి విజయం సాధించి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా న్యూజివీడ్ నుంచి బరిలో ఉన్నారు. బట్ ఆయన ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. కైకలూరు నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఓడిపోతారని రేస్ సంస్థ చెప్తుంది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగటూరులో వైసీపీ, దెందులూరులో వైసీపీ, ఏలూరులో కీన్ కంటెస్ట్, పోలవరంలో వైసీపీ, చింతలపూడిలో వైసీపీ, న్యూజివీడ్లో వైసీపీ, కైకలూరులో వైసీపీ, గన్నవరంలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అనేది గన్నవరం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సో కైకలూరు వరకే లెక్కేసుకోవాలి. కైకలూరు మొత్తం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క ఏలూరు కీన్ కంటెస్ట్ మినహా మిగతా అన్ని వైసీపీ అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది.